హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్ అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. సో ఈరోజు నేను నా మార్నింగ్ బ్లాగ్ పెడుతున్నానండి. సో ఈరోజు ఏంటంటే నాది బిజీ మార్నింగ్ బ్లాగ్ అండి. సో అందుకనేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ పెడుతున్నాను నేను. సో ఇంకా మార్నింగే నేను త్వరగా లేచేసి 5 o'clock అట్లా లేచేసేసి నా క్లీనింగ్ వర్క్ అంతా చేసేసుకున్నానండి. సో బయట నీళ్లు చల్లడము, ముగ్గేయడము అదంతా క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్నానాలు అవి ఇంకా ఉంటాయి కదా. సో ఇంకా స్నానాలు అవి రెడీ చేస్తున్నానండి. సో అసలు వర్కింగ్ డే రోజు చాలా అంటే చాలా బిజీ ఉంటుందండి. టైం తోటి మనం పోటీ పడుతున్నామా, మనతోటి టైం పోటీ పడుతుందా అన్నట్టుగా ఉంటుందండి. అస్సలు ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందంటే మార్నింగ్ టైము అసలు ఘోరంగా ఫాస్ట్గా గడిచిపోతుంది. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా అండి? ఒకసారి నాకు కమెంట్ చేయండి, మీకు కూడా మార్నింగ్లో అలాగే అనిపిస్తుందా అనేసి. సో ఇంకా మార్నింగ్ నేను టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేసానండి. అంటే టిఫిన్ కోసం రెడీ చేశాను. ఇంకా నేను వంట అది చేయలేదు. నేను స్నానం చేసి రెడీ అయిన తర్వాత వంట అది చేసేస్తానండి. సో ఈరోజు మాకు టిఫిన్ అది అటుకులు అట్లా అటుకులు ఉండేనండి. సో అందుకనేసి నేను అటుకులు అవి అలాగే ఉంచేసిన. అదే టిఫిన్ చేద్దాము అనేసి అటుకులు ఉంచేసాను నేను. సో అంటే డ్రై అటుకులు అంటే పోహా కాదు, అటుకులే చుడవ. సో ఇంకా అవి టిఫిన్ ఉన్నాయి మాకు. సో అవి టిఫిన్ ఉండేసరికి ఇంకా నేను టకటక రెడీ అయిపోతున్నానండి. ఎందుకంటే మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది. సో ఇంకా మా పాప రెడీ అయ్యింది. మా పాప ఫాస్ట్గా తొందరగా రెడీ అయిపోయిందండి. తనే నాకు వీడియో తీసేది. సో ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా మేము ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోతామండి. సో అలా చాలా బిజీ లైఫ్ ఉంటుందండి నిజంగా. మనము అసలు టైంతో పోటీపడి ఉరికినట్టే ఉంటుందండి మన లైఫ్ అయితే. సో ఇంకా నేను ఏ కాలంలో అయినా కానివ్వండి నేను వ్యాజ్లిన్ అయితే రాసుకుంటానండి. ఎందుకంటే నాకు స్కిన్ అంతా డ్రై అయినట్టు అనిపిస్తుంది. సో సారీ అండి. సో స్కిన్ అంతా డ్రై అయినట్టు అనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఇంకా చాలా ఫాస్ట్గా చాలా వ్యాజ్లిన్ అది రాసేసుకుంటాను. ఏ కాలంలో అయినా కానీ నేను వ్యాజ్లిన్ రాసేసుకుంటానండి. సో ఇంకా అలా మా పాప ఒకవైపు వీడియో తీస్తూనే నేను ఇంకోవైపు రెడీ అవుతున్నానండి. సో ఇంకా ఇంకా మన ఇంకా రెడీ అయిపోయి పూజ చేసేసుకొని పూజ చేసేసుకొని ఇంకా బయలుదేరడమే ఉంటుందండి. సో రెగ్యులర్గా ఇదే వర్క్ ఉంటుందండి మాకు. సో ఇంకా మార్నింగ్ అంటే ఎవరికైనా ఇంతే ఉంటుంది కదండి. సో అందుకే నేను వ్లాగ్స్ పెడతా, కానీ రెగ్యులర్గా ఇలాగే ఉంటుందండి. ఎవరి లైఫ్లోనైనా ఇంతే కదండి. మార్నింగ్ ఇంతే సేమ్ వర్క్ ఎవరి లైఫ్లోనైనా కానీ ఇంతే సేమ్ వర్క్ ఉంటుంది కదా. సో అలా నాది కూడా గంతే సేమ్ వర్క్ అండి. సో ఇంకా జడ వేసేసుకొని ఇంకా బ్యాగ్ అంతా సర్దేసుకొని జడ వేసేసుకొని పూజ చేసుకుంటానండి నేను. పూజ చేసుకొని ఇంకా టిఫిన్ చేసి బ్యాగ్ అంతా సర్దేసుకొని ఇంకా బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్ ఉంటుందండి. సో హ్యాండ్ బ్యాగ్లో మనకు అవసరమైన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని ఈ ఇంకా అవసరమైన ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఇంకా బయలుదేరడమే ఉంటుందండి. సో నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపెట్టాలనుకుంటున్నానండి. సో మీరు చూపెట్టండి. అదేవో చేస్తారు కదండి, వాట్ ఇన్ మై బ్యాగా ఏదో ఉంటుంది కదండి, హ్యాండ్ బ్యాగ్లో ఉండేటివి చూపిస్తారు చూడండి. సో అలాంటిది. సో అది ఒకసారి అంటే ఒక వీడియో చేయమంటే చేస్తానండి. కింద కామెంట్ చేయండి. సో ఆ వీడియో కావాలి అంటే ఆ వీడియో చేస్తానండి. సో ఇంకా మీకు నా నుండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియో అలాంటి వీడియోస్ చేస్తానండి. సో నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే
బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇదండి నా వీడియో. ఇంకా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయండి. సో అది కమెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ మీకు పెడతానండి. సో ఇంకా ఈరోజు ఏంటంటే నేను రెడీ అవ్వడం ఒకటే వీడియో పెడుతున్నాను నేను. సో ఇంకా మార్నింగ్ వర్క్స్ అంతా నేను తీయలేదండి. అంటే నాకు వీడియో తీసేది మా పాపనే. సో మా పాప కొంచెం త్వరగా లేవలేదు. అందుకనేసి ఇంకా నేను మార్నింగ్ వాక్స్ ఏమీ పెట్టలేదండి. సో ఇంకా నేను రెడీ అవ్వడం అనేది ఒకటే పెట్టిన. ఎందుకంటే పాప రెడీ కావాలి, నేను రెడీ కావాలి, ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి కదండి. సో వీడియో తీసుకుంటా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇంకా తప్పదు కదండి, చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలి. సో ఇంకా నా నేను నాకు లోకల్‌లో కాబట్టి నేను పెద్ద హ్యాండ్ బ్యాగ్ అన్నట్టు ఏమి ఉండదు. నాది జస్ట్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటది నాది. సో నాకు ఇంకా అన్ని లైట్స్ అవి అన్నీ ఆఫ్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నానండి. సో ఇంకా పూజ చేసుకోవడానికే బొట్టు పెట్టుకుంటున్నాను. సో ఇంకా బొట్టు పెట్టేసుకొని నేను ఇంకా పూజకి రెడీ అయిపోతానండి. పూజ చేసుకొని పూజ అంటే దీపారాధన చేసేసుకొని ఇంకా బయలుదేరుతానండి నేను. ఇంట్లో కంపల్సరీ దీపారాధన చేసేసుకుంటాను. సో ఇంకా దీపారాధన చేసుకొని అవి దీపారాధన చేసేసుకొని ఇంకా నేను తినేస్తానండి. తినేసి ఇంకా వెంటనే బయలుదేరడమే ఉంటుందండి. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా ఏదైనా ఫాస్ట్‌గానే ఉంటుందండి. మార్నింగ్ అయితే టీ తాగే టైం కూడా ఉండదండి. అంత ఫాస్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.